హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మాన్సా స్వీట్నెస్. రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ రైనీ సీజన్లో మనకి స్పైసీగా తినబుద్ధి అవుతుంది ఈవినింగ్ అయ్యేసరికి. కానీ బయట ఫుడ్ అవాయిడ్ చేయటము మనకి మన పిల్లలకి చాలా మంచిది. అందుకని 10 మినిట్స్లో స్నాక్స్ని ఎలా రెడీ చేసుకోవాలో మన ఛానల్లో చాలా పోస్ట్ చేశానండి. ముందుగా ఇప్పుడైతే మనము పానీపూరిని 10 మినిట్స్లో ఎలా రెడీ చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా పుదీనా, అల్లం, చింతపండు, కొత్తిమీర కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అందులోనే వాటర్ పోసుకొని దానిని వడకట్టుకోవాలి. ఈ వడకట్టుకున్న మిశ్రమంలోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి పానీయం రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనము రెండు ఆలుగడ్డలని, 2 క్యారెట్లని ఉడికించుకొని స్మాష్ చేసుకోవాలి. ఈ స్మాష్ చేసుకున్న దాంట్లోకే కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి బయట పానీపూరి మసాలా దొరుకుతుందండి, ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం మ్యాష్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని కొంచెం ఆనియన్స్ని కూడా ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఇప్పుడు బయట పానీపూరి దొరుకుతున్నాయి కదండి, దాన్ని తీసుకొని చక్కగా వేయించేసుకుంటే మనకి ఇంట్లోనే చాలా టేస్టీగా పానీపూరి రెడీ అయిపోతుందండి. మన పిల్లలకు కూడా మన చేతులతో చేసింది కదండి, మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట ఎంతవరకు అవాయిడ్ చేయడం మంచిదండి ఈ రైనీ సీజన్లో మాత్రము. మా పిల్లలు అయితే బయట అసలు తినరండి, ఎందుకంటే కొంచెం కారంగా స్పైసీగా కూడా ఉంటాయి కదండి.